మాజీ ఎమ్మెల్యే కాకన్ గోవర్ధన్ రెడ్డి నిన్న మా తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గ్రావులు దోచుకుంటుండని మాట్లాడుతున్నాడు. గ్రావులు ఏడ దోచుకున్నాడు, ఎక్కడ దోచుకుంటే చూసిండో వచ్చి చూపించాలేడా? చూపించకుండా ఏం లేకుండా ఏదో మీడియా వాళ్ళు వస్తుండలేమే, ఈడియా తీస్తుండో మేము మాట్లాడుతున్నాం అని మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏడ దోచుంది? పొదలకూరులో దోశారు. ఏడ దోశారు చూపిండి. రోడ్లు పనులు వచ్చాయి, రోడ్ల పనులకి గ్రావులు తోలుకుంటుండ్రు ట్రాక్టర్లు పెట్టుకొని. ఆ ఇళ్ల ముందు రోడ్లు బతులాడో బాగపోయో 4 ట్రిప్పులు తోలుకుంటే మా మెట్ల మీద నుంచి దిగలేదు పరిస్థితి. మీరు రోడ్డు వేస్తేను మా కారు కూడా ఇంటి వాకిట్లో నుంచి ఇంట్లోకి పోవట్లేదు, బైక్ కూడా ఎక్కించుకునే పరిస్థితి లేదు అనే ఆ ఇళ్ళోళ్ళు అందరినీ రోడ్లు వచ్చినాయని మేము పోయి ఆ ఈదులు లేకపోతే ఆ ఇళ్ళోళ్ళు అందరూ బతులాడి బంగపోతే మేము ఏఈ కాడ లెటర్ పెట్టించి ఎంఆర్ఓ కాడికి వచ్చి ఎంఆర్ఓ కాడ పర్మిషన్ తీసుకొని మేము ట్రాక్టర్లు పెట్టి రోజు 5 ట్రాక్టర్లు, మరిగిన్ని కూడా కాదు 5 ట్రాక్టర్లు పెట్టి పొగులు పబ్లిక్ గా తోలాం మేము. మీ మాపులు పనులు ఎత్తుకొని దోసుకొని టెప్పర్లు ఎత్తిచ్చి నెల్లూరుకు తోలి ఇంకో దగ్గర తోలి మేము చేయలా, మా సోమిరెడ్డి చేయలా. ఇంత దారుణంగా నీకు చేసి నీ కళ్ళకు అవ్వబెడతావు, నీ ఆలోచించి నువ్వు కళ్ళకు చూసి అయ్యి ఆ కళ్ళు ఇంకా కూడా భ్రమలు కమ్మున్నట్టు ఉన్నాయి. అవి ఒకరోజు తగ్గించుకొని చూడండి. అవి చూసిన తర్వాత వచ్చి అవతల మీరు సోమిరెడ్డిని మాట్లాడొచ్చు, సోమిరెడ్డి కొడుకుని మాట్లాడొచ్చు. మీరు అవి చూడకుండా ఏం లేకుండానే ఇవాళ మేము దోచేసుకునేరు అని చెప్పి మాట్లాడటం సామ్యత్వం కాదు. రెండోది మరుపూరులో 14 ఎకరాలు రావులు ఎత్తారు. మీ ప్రభుత్వంలోనే కదా ఎత్తిందే. ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తారా? అలా కళ్ళు మూసుకొని నేనా పోతే గవర్నమెంట్ పొలాల్లో పత్తి ఎక్కడ మైనింగ్ చేసావు? మైనింగ్ అంతా నువ్వే దోసుకున్నావా? ఇంకెవరికన్నా ఇచ్చావా? ఆ ఆలోచించి ఏమన్నా వచ్చి చేసావు ఏడన్నా? నేను ఎన్ని మైన్లోనే చూపిస్తాను దోసుకొని ఉంటే మైన్లో. నువ్వు కూడా మళ్ళా ఇప్పుడు వాళ్ళని అదే పరిస్థితి తెచ్చావంటే కాబట్టి నిన్ను 2 సార్లు చూశారు ఎమ్మెల్యేగా. 3వసారి ఈయనకి ఎమ్మెల్యే పదవికి ఇస్తే మనం ఎలాగో కూడా ఉండబడలేదు అనే ఉద్దేశంతోనే నీ కాడుండే కార్యకర్తలు, నీ కాడుండే వాళ్ళు కూడా రివర్స్ అయిపోయి గమ్మైపోయారు. కాబట్టి 18,000 తోడిపోయావు 16,200తో. తడవ 4,000 3,000తో నువ్వు గెలిచావు. అది గుర్తు పెట్టుకొని చేయండి రాజకీయం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.